నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ రాణి కిచెన్. ఈరోజు మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి మనం కొనుక్కొని తినని అవసరం లేదు. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ఇదిగోండి 3 పొటాటోస్ కొంచెం మీడియం సైజు పెద్దవి తీసుకున్నాను. ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయి అలాగే కట్ చేసుకుందాము. ఇటు అటు కట్ చేసామనుకోండి చక్కగా ఆ షేప్ మనకి మంచిగా వస్తుంది. కాబట్టి ఇవి తీసేయచ్చు. ఇవి మనం కర్రీస్లో వాడుకోవచ్చండి. ఇది వేస్ట్ అవుతుందని మనం అనుకోక్కర్లేదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఈ చివర్లు కూడా అలా కట్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల కరెక్ట్గా షేప్ వస్తుంది మనకి. ఇవన్నీ కూడా వేస్ట్ అవ్వదు. మన కర్రీ కానీ లేదంటే పొటాటో పిట్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చినాయి చూసారా. అలా కట్ చేసుకుంటే కనుక చక్కగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు ఇంట్లోనే. వీటిని వాటర్లో వేసుకోవాలండి. మామూలు వాటరే, కూల్ వాటర్ అలాంటిది ఏం కాదు, మామూలు వాటరే. మిగతాయి కూడా కట్ చేసుకుని వేసుకుందాము. ఇలాగా అన్నీ కట్ చేసేస్తానండి. ఇంకా 2 దుంపలు ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకోండి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము వాష్ చేసుకోవాలండి. ఆ నీళ్ళల్లో నుంచి వేరే నీళ్ళల్లో అలాగా 3 సార్లు మనం కడుక్కోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోయి చక్కగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా 3 సార్లు కడుక్కోవాలండి. 1 లీటర్ వాటర్ పెట్టుకున్నాను. మన పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్టే వేస్తున్నాను, 1/2 టీ స్పూను. దానివలన మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి టేస్ట్ వస్తాయండి. మన దుంపలకి కొంచెము బాయిల్ అవ్వాలండి వాటరు. ఇంకొండి బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు వాటిని వేసేసుకుంటున్నాను. మన కట్ చేసి పెట్టుకున్న దుంపల్ని. మీరేం కంగారు పడవసరం లేదు. ఎంతవరకు ఉడకాలో అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి చక్కగా ఉడుకుతున్నాయి కదా, అలా ఉడికించుకోవాలి. చూడండి మీకు చూపిస్తాను ఎంతవరకు ఉడకాలో. గొండి ఇలా పట్టుకుని గొండి చూసారు ఇలా అంటే ఇరిగిపోయింది. మళ్ళీ ఒక్కసారి చూడండి. గొండి అలా అయితే సరిపోతుంది. ఇంకా మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనము వాటర్లో నుంచి మన దుంపలు తీసేసుకోవాలి. నీళ్ళు వాడ్చేసుకున్నాము. ఏదైనా కిచెన్ టవల్ తీసుకొని దాని మీద మనము పెట్టుకున్న దుంపల్ని ఆరబెట్టుకోవాలండి. చల్లగా ఆరాలి, చల్లగా అయిపోవాలి. వేడి అనేది ఉండకూడదు. విడివిడిగా మనం ఆరబెట్టుకోవాలి. అప్పుడు చాలా చక్కగా ఆరుతాయండి. ఇలా ఆరబెట్టుకోండి. ఆ తడిపోయేలాగున అలాగే వేడి తగ్గేలాగున చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చక్కగా ఆరాలి. ఆరిపోయినాయి, మనకి చక్కగా రెడీ అయినాయి. అన్నీ ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. జాగ్రత్తగా తీసుకుంటే కనుక విరిగిపోకుండా ఉంటాయి. ఇంకోండి అన్నీ తీసుకున్నాను. ఇలాంటి స్పూన్తో తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. స్పూన్తో వేసుకోకూడదండి, చేతితో వేసుకోవాలి. మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే కనుక కరెక్ట్గా అన్నిటికీ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు కార్న్ఫ్లోరు.
అది కూడా మనం ఎక్సెస్గా ఉండకుండా ఇలాగా కుదుపుకోవాలి చక్కగా. దానికి ఎంతవరకు అంటుతుందో అంతవరకేనండి. మనం దానికి ఎక్కువగా ఉండకూడదు. కార్న్‌ఫ్లోరు ఇలా చేస్తే కనుక కొద్దిగా అంటుకొని మిగతాది కిందకి ఉండిపోతుంది. చూసారా, ఇంతవరకు అంటుకుంది. అంతే చాలండి. ఎక్కువ మనము పిండి దానికి పట్టించిన అవసరం లేదు. కార్న్‌ఫ్లోరు ఆయిల్ పెట్టుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి. మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి. ఇదిగోండి ఇలా బబుల్స్ వచ్చేలాగానే పెట్టుకోవాలి. ఎక్కువ హీట్ అయిపోయిందనుకోండి మనవి వేగవు, పచ్చిగా ఉంటుంది, పైనంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా మీడియంగా ఉంచుకోవాలి. ఆయిల్ ఇలా వేసుకొని మనం కాసేపు వదిలేయాలండి. వెంటనే కదపకూడదు. కదిపితే కనుక విరిగిపోతాయి. కాబట్టి కొంతసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము గరిటె పెట్టి మనము వాటిని కదపాలి. స్లోగా మనము కలుపుకోవాలండి ఇలాగా. అప్పుడు చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక్కసారి గబగబా తిప్పేయకూడదు. చూసారు, చక్కగా విడివిడిగా వస్తున్నాయి. అలా మనము కదపకుండా మెల్లిగా మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటే చక్కగా పొడిగా విడివిడిగా అవుతాయండి. చక్కగా ఒక్కసారి వేయించకూడదండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అంటారు కదా, సగము ఫ్రై అయిన తర్వాత దానికి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ మనము ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన చాలా క్రిస్పీగా, చాలా చక్కటి కలర్తో మంచిగా వస్తుందండి. చూసారా, కొంచెము ఫ్రై చేసుకున్న తర్వాత తీసేస్తున్నాను. అలా తీసేసుకోవాలండి. తెల్లగానే ఉన్నాయి కదా, అలాగా ఫ్రై చేసుకోవాలి. తెల్లగా ఉండగానే తీసుకోవాలి. చూసారా, ఇలా తీసుకున్నాం కదా, దానికి 5 మినిట్స్ మనం రెస్ట్ ఇద్దామండి. ఇంకోండి ఇలా పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా మీడియం మంట మీదనే ఫ్రై చేసుకుందాం. చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా అటు ఇటు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి. అప్పుడు మనం కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి. చూసారా, అలా చక్కగా వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో మన ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. మనం వాటి కోసం బజారు వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే చక్కగా మనం పొటాటోస్ 2-3 ఉంటే చాలు, చక్కగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకోండి, చూసారా, కలర్ వచ్చినాయి. చాలండి, ఇట్లాగా మనం తీసేసుకుందాం. చూసారా, ఎంత చక్కగా కలర్తో ఎంత బాగున్నాయో. అంతే క్రిస్పీగా ఉంటుంది. మీకు అవి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీ వచ్చినాయో. చూడండి, ఇప్పుడు సౌండ్ వస్తుంది, వేస్తాను. చూసారా ఎలా సౌండ్ వచ్చిందో. క్రిస్పీగా మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.